ఒక అబ్బాయి తన చేతిని గన్లా చూపించి ఒక పక్షిని గురిపెట్టాడు. అది చూసిన అతని ఫ్రెండ్కు ఎలా చేశాడో అర్థం కాలేదు. అప్పుడు ఆ అబ్బాయి అతన్ని ఒక పార్కింగ్ ప్లేస్కు తీసుకెళ్లాడు. అక్కడ అతను తన చేతిని కాస్త కదిపిన వెంటనే అన్ని కార్లను టాయ్స్లా కంట్రోల్ చేస్తూ ఒకదానితో ఒకటి ఢీకొట్టించాడు. అది మాత్రమే కాదు, అతను తన శరీరాన్ని మొత్తం ఒక మెషీన్లా మార్చుకునే శక్తి కూడా కలిగియున్నాడు. కొన్ని సెకండ్లలోనే అతనొక ప్రమాదకరమైన రోబోటుగా మారిపోయాడు. ఇది చూసి అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు. తరువాత తనను ఎప్పుడూ వేధించే బుల్లీ దగ్గరకు వెళ్లాడు. కేవలం చిన్న కదలికతోనే ఆ బుల్లీ నొప్పితో మోకాళ్లపై పడిపోయాడు. ఆ అబ్బాయి అతన్ని పూర్తిగా ముగించబోతుండగా అతని ఫ్రెండ్ మధ్యలోకి వచ్చి ఆపాడు. అంతలో ఆ అబ్బాయి తన ఫోన్ తీసుకుని ఒక్కసారి స్వైప్ చేయగానే అతని బ్యాంక్ అకౌంట్లో 10 మిలియన్ డబ్బు వచ్చేసింది. కానీ దానివల్ల పోలీసులకు అతని గురించి వెంటనే సమాచారం తెలిసిపోయింది. అతను పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఇప్పటికే అన్ని వైపులా అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ఆ అబ్బాయి మళ్లీ తన చేతిని గన్లా చూపించి అందరి పోలీసులను క్షణాల్లో నేలకూల్చేశాడు. తరువాత తన శక్తులతో ఎగిరి అక్కడి నుండి పారిపోయాడు. కొద్దిసేపటికే అతను దేశవ్యాప్తంగా వెతుకుతున్న నేరస్తుడిగా ప్రకటించబడ్డాడు. అతని అసలు గుర్తింపు బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి షాక్తో చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి కోపంతో రివెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. టీవీలో లైవ్లోకి వచ్చి అకస్మాత్తుగా బుల్లెట్లు కాల్చడం ప్రారంభించాడు.